Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఫిగ్మాలో ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేశాను నేను. ఇలా ఒక వెబ్సైట్ ని డిజైన్ చేశాను. మన వెబ్సైట్ ని వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక బేస్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేవి రన్ అవుతాయి. సో దీంట్లో యాప్ యొక్క సైజెస్ ఎలా ఉంటాయి, ఒక మొబైల్ యాప్ సైజ్ కి వెళ్ళేటప్పుడు మనం హ్యాంబర్గర్ దగ్గర నుంచి ఐకాన్స్ యొక్క సైజెస్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ యొక్క సైజెస్ ఎలా తీసుకుంటాం, నావ్ బార్ సైజ్ ఎలా ఉంటుంది, ఐకాన్ సైజెస్ ఎలా ఇవ్వాలి, అలాగే బ్యాటరీ సైజెస్. ఇవి స్టాండర్డ్ అని నేను చెప్పడానికి లేదండి. కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఎక్కువ ఉంటున్నాయి, కొన్ని తక్కువ ఉంటున్నాయి. సో ఎవరు గైడ్ లైన్స్ ప్రకారం యూజ్ చేయట్లేదు. ఒక్కొక్క దాంట్లో ఏంటంటే బ్యాటరీస్ వచ్చేసరికి ఇవి ఇంకా చిన్నగా ఉంటున్నాయి, ఒక దాంట్లో ఇంకొద్ది పెద్దదిగా ఉంటున్నాయి. సో ఇలా ఈ బటన్ స్టైల్స్ కూడా మనకి 30x50 మనం పెట్టిన సైజెస్ అయితే, ఒక ప్రీ డిఫైన్డ్ గా మనకు వచ్చే సైజెస్ వచ్చేసరికి హైట్ ఎప్పుడైనా 30 కానీ 50 కానీ ఉంటుంది. విత్ స్టాండర్డ్ హైట్ విత్ కామన్ గా చేంజ్ అవుతూ ఉంటుంది, హైట్ కామన్ గా చేంజ్ అవుతుంది. విత్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి పెడతాం. లాగిన్ అలాగే దాని యొక్క మళ్ళీ ఇక్కడ జనరేటివ్ ఐడి నెంబర్ ఇలా ఉంటాయి. ఐకాన్స్ ఎప్పుడైనా సరే 24x24 ఇలా మళ్ళీ ఐకాన్స్ మళ్ళీ 18x18. సో మళ్ళీ టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ టెక్స్ట్ సైజ్ మనకి ఎలా ఉంటుంది 10 to 12 మధ్యలోనే ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది మెయిన్ టైటిల్స్ వచ్చేసరికి 14 to 16 ఉంటుంది. సో ఈ విధంగా ఒక యాప్స్ మనం నీట్ గా డిజైన్ చేస్తున్నాం. సో దీంట్లోకి వచ్చేసరికి మనం ఏదైనా ఒక యాప్ తీసుకునేటప్పుడు స్టోరీ బోర్డ్స్ అంటే ఒక స్టోరీ బోర్డ్స్ మనం తీసుకొని వర్క్ చేస్తున్నాం గైస్. ప్రతిదానికి ఒక స్టోరీ బోర్డ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మన స్టూడెంట్స్ డిజైన్ చేసిన స్టోరీ బోర్డ్. ఆల్ఫా గోల్డెన్ అనేది ఒక అపోలోకి రెలవెంట్ ఉన్న ఒక మొబైల్ యాప్. ఓకే, సో స్ప్లాష్ స్క్రీన్ అంటారు దాని. ఎంట్రీ స్క్రీన్ ఏమంటారు మనం? స్ప్లాష్ స్క్రీన్. సైన్ ఇన్ టు లాగిన్, సో లొకేషన్ స్క్రీన్స్, వెయిటింగ్ స్క్రీన్, అలాగే పర్మిషన్ స్క్రీన్స్, ఇలా హోమ్ స్క్రీన్. మళ్ళీ ఫైనల్ గా హోమ్ స్క్రీన్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ 1, హోమ్ 2, హోమ్ 3 ఇలా. అలాగే దాని తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన స్క్రీన్స్ ఇవి ఇలా డిజైన్ చేసుకుంటాం. హోమ్ స్క్రీన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ సైన్ ఇన్, సైన్ అవుట్, సైన్ ఇన్ టు, అలాగే లాగిన్. దీంట్లో మళ్ళీ పిక్చర్స్ ఉంటాయి. సో ఇదంతా మెడిసిన్ డెలివరీ స్క్రీన్స్ అండి. లైక్ అపోలో ఒకటి, 1mg ఒకటి, టాటా వాళ్ళది. ఓకే, ఆ మొబైల్ యాప్స్ మీద వాళ్ళు వర్క్ చేసిన స్క్రీన్స్ ఇవి. ఇవన్నీ స్క్రీన్స్ తను చేసింది. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇది ఒకటి. సో సేమ్ ఆల్ఫా గోల్డెన్, టాక్సీగో. సో మన ర్యాపిడో ఉంది కదండి, ర్యాపిడోకి రిలవెంట్ గా చేతులతో గీస్తారు. ఓకే, చేతులతో ఒక మన డ్రాయింగ్ షీట్స్ తీసుకొని డిజైన్ చేసుకుంటే వీటినే మనం లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ అంటాం. స్టోరీ బోర్డ్స్ అంటారు, అలాగే లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ అంటారు. ఒక పేపర్ మీద మనం గీసుకునేటప్పుడు ఒక స్క్రీన్ తీసుకుందాం, మనం ఒక ఫోన్ పే తీసుకుందాం. సో ఇందులో ఇంకొక స్టోరీ బోర్డ్ తీసుకుందాం. ఇది కూడా ఒక ట్రాన్స్ యాప్ సంబంధించిన స్టోరీ బోర్డ్ అనమాట. ట్రాన్స్జెండర్స్ ఉంటే ట్రాన్స్జెండర్స్ కి ఒకటి డిజైన్ చేయమంటే దానికి సంబంధించిన స్టోరీ థింగ్. వన్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఇష్యూ కమ్స్. ఇలా మనకు కావాల్సిన ట్రాన్స్జెండర్స్ ట్రెండింగ్ లో ఉన్నవి, న్యూ పోస్టులు, ట్రెండింగ్ మన అడ్మిన్ పోస్టులు, హెల్త్ క్లెయిమ్స్, వాళ్ళకి హెల్త్ క్లెయిమ్స్ తగ్గట్టుగా పోస్ట్ అప్రూవల్స్, రిజిస్టా స్క్రీన్స్, రిజిస్టర్ టు నోటిఫికేషన్స్, ఇలా వాళ్ళకి సంబంధించిన న్యూ మెంబర్స్ ఎవరు ఉంటే ఒక ఆల్మోస్ట్ ఇది ఒక వాళ్ళకు ఒక ఫేస్బుక్ లాంటిది. ఇది ఫేస్బుక్ మొబైల్ యాప్ లాంటిది. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఉన్నారు, ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నారు, ఇన్స్పిరేషన్ కోసం, మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం ఒక మొబైల్ యాప్ స్క్రీన్ నా ఐడియాతో ఇంప్లిమెంట్ చేసి స్క్రీన్ స్కీమ్ అంటే అమ్మాయి గీసి ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఈ కామన్ స్క్రీన్స్ అండి, ఇవన్నీ ఓకే మొబైల్ యాప్స్. ఇక్కడ ఇమిటో ఇది ఒకటి మళ్ళీ ఫుడ్ కి సంబంధించి, క్వాలిటీ లేదు బట్ ఎనీవే ఇది ఒక స్టోరీ బోర్డ్స్. ఇలా ప్రతిదీ వాళ్ళ యొక్క స్టోరీ బోర్డ్స్ ఉంటాయండి. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఒక 25 స్క్రీన్స్ తో మనం స్టోరీ బోర్డ్స్ డిజైన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అట్లా మెయిన్ కీ పాయింట్స్ ఇవి మీకు రెఫర్ చేస్తాను, పంపిస్తాను, మీరు ఒకసారి రెఫర్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంది. సో మెయిన్ థింగ్ ఏంది, ఒక మొబైల్ యాప్ లో లాగిన్స్, లాగౌట్స్, స్క్రీన్స్ డిజైన్ చేద్దాం.
సో దీంట్లో మెయిన్ అన్నిటికన్నా ఏంటంటే స్ప్లాష్ స్క్రీన్ చేద్దాం. స్ప్లాష్ స్క్రీన్ చేయాలంటే ముందు షాపింగ్ మనకున్న స్టైల్ ఫ్యాషన్ ఉంది కదా, స్టైల్ ఫ్యాషన్ సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ యాప్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. మొబైల్ యాప్స్ లో కూడా మనకు కావాల్సిన డ్రాఫ్ట్స్ లో క్రియేట్ న్యూ తీసుకున్నాను, డిజైన్ తీసుకున్నాను. డిజైన్ తీసుకొని ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు కావాల్సిన ఫోన్లో మనం ఏదైనా సరే ముందు మినీకి వెళ్తామండి, 375 812 వెళ్తాము. ఇది మనకున్న కామన్ సైజ్, ప్రీ డిఫైన్డ్ సైజ్. ప్రీ డిఫైన్డ్ సైజ్ ఇదే మనకు ఉండేది. ఎవరికి వెళ్ళినా కూడా స్టార్టింగ్ ఇదే సైజ్ లో వెళ్తారు. సో దానికన్నా పెద్ద సైజెస్ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. కానీ జనరిక్ గా మనకున్న సైజ్ ఇది, లేదా 420 ఈ సైజెస్ లో 393 430 ఈ సైజెస్ లోనే ఎక్కువగా తీసుకుంటాను. నేను ఇక్కడ ఐఫోన్ మినీ అని జనరల్ గా తీసుకున్నాను. ద సైజ్ ఇస్ 375/812. సో క్లిక్ చేసుకున్నాను. ఇట్స్ స్ప్లాష్ స్క్రీన్. సో దీనికి సంబంధించిన సెలెక్ట్ చేసుకొని సో మనకు కావాల్సింది ఇదేంటి, స్ప్లాష్ విత్ వైర్ ఫ్రేమ్. సో మీడియం ఫిడిలిటీ, వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెంటర్ సెట్ చేశాను అండ్ సెలెక్ట్ చేసుకున్న దాని యొక్క సైజ్ ఇలా తీసుకోండి. ఓకే, మనకి రెఫరల్ కింద ఇంకేదైనా కావాలి అంటే మనం ఒక లాగిన్ స్క్రీన్స్ తీసుకుందాం. షాపింగ్ లాగిన్ స్క్రీన్స్ అంటే మనకి మీరు గమనిస్తే సో ఇక్కడ చూడండి, స్ప్లాష్ స్క్రీన్ ఎలా ఉంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సో రిటైల్ షాప్, వెల్కమ్ బ్యాక్, ఈమెయిల్, సైన్ అప్, లాగిన్. సో వన్స్ లాగిన్ చేసినప్పుడు కంపల్సరీ క్లెయిమ్ వస్తుంది. రిజిస్టర్డ్ కానీ లాగిన్ కానీ చేయమంటుంది. కానీ అంతా మనకి లాగిన్ స్క్రీన్సే. రిజిస్టర్డ్ విత్ రిటైల్ షాప్, ఇది వెల్కమ్ బ్యాక్, జనరల్ గా మనకున్న రిటైల్. ఇంకేమైనా ఉందా, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫర్గట్ టు సైన్ ఇన్, ఇది ఒక షాపింగ్. సో ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఉంది చూడండి, స్టోర్స్, జస్ట్ ఈమెయిల్, పాస్వర్డ్, అలాగే సైన్ ఇన్. ఇన్ కేస్ ఇక్కడ లేదు, ఇది మనకున్న మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ క్రియేట్ అకౌంట్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయి, నేమ్, ఫోన్ నెంబర్. మన ఆఫీస్ లో ఉందా పైథాన్ ఉంది, కార్తీక్ ఇచ్చేట్లేదు, ఒకసారి వస్తాను.
సో క్లిక్ చేసుకొని సో మనకు కావాల్సిన నేమ్స్ తో ఇక్కడ తీసుకుంటున్నాం. కానీ ఏదైనా సరే ఒక వెబ్సైట్ లోకి వెళ్తే మనకున్న రిఫరెన్సెస్ వెబ్సైట్స్ ఏంటి, బిహాన్స్ కానీ లేదా డ్రిబుల్ కానీ. సో డ్రిబుల్ కానీ బిహాన్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏం కావాలి, లాగిన్ స్క్రీన్స్ లేదా సైన్ అప్ మొబైల్ యాప్. సో ఇక్కడ ఇవన్నీ మనకున్న సైన్ అప్ మొబైల్ యాప్స్. సో మనకి ఎన్ని రిఫరెన్సెస్ కావాలంటే అన్ని రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. సైన్ అప్ ఏముంటాయి మనకి సైన్ అప్ లో, ఇక్కడ తీసుకోండి నేమ్, ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో లెట్స్ టేక్ విత్ మనకు కావాల్సిన ఐకాన్స్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇక్కడ నాకు కావాల్సిన ఫిగ్మా ఫైల్ ని తీసుకున్నాను. స్ప్లాష్ స్క్రీన్ తో పాటు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, సో తీసుకున్నాను. సైన్ అప్ యాప్ తీసుకున్నాను. సో సైన్ అప్ తీసుకున్నప్పటికీ నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన సైన్ అప్ దాంట్లో ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సైన్ అప్ వైఫ్రేమ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సర్కిల్ సెంటర్ లైన్ చేశాను అండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మనకు కావాల్సిన ఇక్కడ ఎంత కావాలంటే అంత ప్రపోర్షనల్ గా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ప్రపోర్షనల్ గా ఇచ్చుకొని 100/100 ఇవ్వండి. సో వచ్చిందా, 100/100 తీసుకున్నాను. విడ్త్ అండ్ హైట్ ని సెలెక్ట్ చేశాను. సో దీంట్లో నాకు ఫోటోగ్రాఫ్ కావాలంటే ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు, లేదు నాకు ఓన్లీ స్ట్రోక్ ఒకటే కావాలంటే స్ట్రోక్ ఒకటే తీసుకోవచ్చు. ఓకే, ఈ కామన్ గైడ్ లైన్స్. ఇక్కడ చూడండి. సో దీంట్లో ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్ టు కంటిన్యూ సైన్ అప్. సైన్ అప్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైన్ అప్ తీసుకున్నప్పుడు మనకున్న ఆ బాక్సెస్ ఉన్నాయి కదా, సో తీసుకొని రెక్టాంగులర్ బాక్సెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను 50 తీసుకోవచ్చు అని చెప్పాను. 50 తీసుకొని సెంటర్ లైన్ చేయండి. అండ్ రౌండెడ్ కార్నర్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం మనం 100 తీసుకుంటే ఇలా కంప్లీట్ రౌండెడ్ కార్నర్స్ వస్తాయి. అలా కాకుండా నేను ఒక 20 తీసుకుంటే, చూసారా, ఒక 10 తీసుకోండి ఇలా. సో మనకి ఎలా కావాలంటే అలా రౌండెడ్ కార్నర్స్ తీసుకుంటాం. తీసుకొని మనకి నన్ చేస్తున్నాను, స్ట్రోక్ ఇస్తున్నాను. స్ట్రోక్ లో కూడా మనకి గ్రే టోనింగ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడికి వచ్చి నేమ్. సో నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ప్రీ డిఫైన్డ్ ఫాంట్స్ అనే దానికి వెళ్తున్నాను. సో పాపిన్స్ ఒక ఫాంట్ అనుకుంటే ఆ ఫాంట్ ని వర్క్ చేయండి. ఓకే, సో టెక్స్ట్ యొక్క సైజ్ మనం ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్, నేమ్ అండ్ క్లిక్ చేసుకొని సో 12 తీసుకోండి. నేమ్. సో అలాగే ఇక్కడ మనకి ఏముంది, ఈమెయిల్ ఉంది, ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్. సో సెలెక్ట్ చేసుకొని రెండింటి మధ్య ఎంత ఇచ్చాను గ్యాప్, 10 పిక్సెల్స్ ఆర్ 15 పిక్సెల్స్ అనే దాన్ని గ్యాప్ ఇచ్చి, లేదా 20 పిక్సెల్స్ గ్యాప్ అనే దాన్ని తీసుకొని నేమ్, ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్. సో దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ మనకి ఏం కావాలి, 20 గ్యాప్ లో నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, పాస్వర్డ్ తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఒక గ్యాప్ తీసుకున్నాను. దీనికి నేను ఏం చేస్తున్నాను,
సైన్ అప్ లేదా క్రియేట్ అన్ అకౌంట్. క్రియేట్ అన్ అకౌంట్ అయినా కూడా అనొచ్చు. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకొని సెంటర్ చేంజ్ చేస్తున్నాను. సో సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని 16 ఇచ్చాను. రెండింటి సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఇచ్చాను. అండ్ మనకు కావాల్సిన కలర్ బాక్సెస్ లో సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నన్ను ఇస్తాను స్ట్రోక్. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, సైన్ ఇన్. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, సైన్ ఇన్. ఇక్కడ సైన్ ఇన్ తీసుకోండి. సైన్ ఇన్ తీసుకొని నాకు కావాల్సిన ప్లగిన్స్ లో ఫెదర్ ఐకాన్స్ తీసుకోండి. ఐకాన్ తీసుకోండి. ఓకే. సో రైట్ క్లిక్, ఫ్రేమ్ ని చెరవన్ రైట్ క్లిక్ అన్గ్రూప్ చేస్తున్నాను. ఈ వర్షన్ తీసుకోండి. అంటే క్రెడెన్షియల్స్ టు కంటిన్యూ. సైన్ అప్ ఆల్రెడీ పైన సైన్ అప్ అని వచ్చింది కదా. సైన్ అప్. సో సెలెక్ట్ చేసుకొని 25 సెంటర్, enter your credentials to continue. ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇమేజ్ కాంటే ఇమేజ్ ని తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ ఎలిమెంట్, గ్రూప్ చేసుకొని ఇలా. సో సైన్ ఇన్ అయిపోయింది కదా. సో సైన్ ఇన్ లో కూడా నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఆల్రెడీ దేర్ ఇస్ ఎ సైన్ ఇన్. అంటే సైన్ ఇన్ ఆల్రెడీ ఉంటే నన్ను ఏమంటుంది, అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయమంటుంది. సపరేట్ చేయండి. దీని లింక్ ప్రెస్ చేద్దాం. సో క్లిక్ చేసుకొని చిన్న పిన్ పాయింట్ మనకి ఇంపార్టెంట్. అక్కడ
సో బోల్డ్ ఇస్తేనే కదా అక్కడ హైలైట్ అవుతుంది మనకి. సో అది మరి లాగిన్ పేజ్ ఎలా ఉంటుంది మనకి? లాగిన్ ఇలా. సో యూజర్ నేమ్, ఈమెయిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ నేమ్ ఉందా? నేమ్ లేదు, సో డిలీటెడ్. ఓకే, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో డిలీట్ చేశాను, ప్లేస్ చేశాను. సో పాస్వర్డ్ అయిన తర్వాత సైన్ ఇన్, రిమెంబర్ మీ, ఫర్గెట్ పాస్వర్డ్. డూప్లికేట్ చేసుకొని ఫర్గెట్. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఐకాన్స్ తీసుకోవాలి. యూజర్, మెయిల్, లాక్. మన ప్లగిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం, దాని గురించి సెషన్ చెప్పుకున్నాము. సో దీంట్లో ఫెదర్ ఐకాన్స్ ఒకటి తీసుకుంటే ప్రతి ఐకాన్ కన్సిస్టెన్సీగా మనం తీసుకోవచ్చు. సో క్లిక్ చేసుకొని యూజర్ ఐకాన్, మెయిల్ ఐకాన్, సో అలాగే మనకి ఇక్కడ ఏముండేది, ఇక్కడ హై విజిబిలిటీ ఉంది కదా, హై విజిబిలిటీ ఉంది ఇక్కడ. సో పాస్వర్డ్ దగ్గర సో లైన్స్ తీసుకొని రైట్ క్లిక్. వీటిని మనం కాంపోనెంట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. సో కాంపోనెంట్స్ కింద క్రియేట్ చేస్తే అది ఒక కాంపోనెంట్ అయ్యింది. ఇది జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్ అంతే. ఓకే, అండ్ కాంపోనెంట్స్ గురించి మనం డీటెయిల్ గా తర్వాత చూద్దాము. సో ముందు ఒక గ్రూప్ లాగానే చేయొచ్చు, లేదంటారా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయండి. కంట్రోల్ జీ. సెలెక్ట్ చేసుకోండి, లింక్ ఇచ్చుకోండి. 22 దగ్గర నేనేమి ఇస్తున్నాను, 18 ఇస్తున్నాను. ప్రొఫెషనల్ స్కేలింగ్ జరిగిందా లేదు? సో సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ లో సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన దాన్ని తీసుకొని ఒక గైడ్ లైన్ నీట్ గా పర్ఫెక్ట్ గా పెట్టుకొని సెంటర్కి అసైన్ చేశాను. సో పాస్వర్డ్ తీసుకున్న తర్వాత నాకు కావాల్సిన మెయిల్ ఐడి, ఐకాన్స్ తీసుకోండి, మెయిల్ ఐకాన్ తీసుకోండి.
కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ లో మనకు కావాల్సిన కలర్ ఎంచుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను. బ్యాక్ సైడ్ చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది. సెలెక్ట్ చేసుకొని దాని యొక్క స్ట్రోక్ కార్నర్ 1 ఇక్కడ కార్నర్. సో రెండింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు గ్రూప్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉన్నది? ఎప్పుడైతే గైడ్ లైన్ పెట్టుకొని నీట్ గా వర్క్ చేయాలి. సో నేమ్ సో పాస్వర్డ్ కి లాక్ ఉంది కదా, so give the icon 1. సో లాక్ ని అన్గ్రూప్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ జీ. సో సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని ఫోటోస్ సైన్ అప్ లాగిన్ స్క్రీన్స్ క్లియర్ గా ఉన్నాయో సో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ జీ సెంటర్ లోనే ఉన్నది. సో యూజర్ ఐకాన్ కావాలి అంటే స్కేలింగ్ తీసుకొని స్కేలింగ్ ఎలా వచ్చింది? షార్ట్ కట్ ఏంటి? ఓకే స్కేలింగ్ తీసుకొని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఇది ఒక ఫ్రేమ్ లో ఉంది. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేసి సో సెలెక్ట్ చేసుకొని 3.67 దగ్గర 3 పెట్టండి. సో కంట్రోల్ జీ గ్రూప్. So we have effects, sign in or sign up. Don't have an account,
డిలీట్ చేయండి. కాపీ, లాగిన్ లేదా సో ఏదైనా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ ఇక్కడ పెట్టచ్చు. ఓకే, లేదా ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో వైర్ ఫ్రేమ్ అండ్ వన్స్ లాగిన్ అయిన తర్వాత ఐదర్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్ అన్నాము. సో అంతా ఇంకా మేక్ ఇట్ సింపుల్ ఉన్నప్పుడు దీని మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి కదా. సో యూజర్ నేమ్ అన్న మొబైల్ నెంబర్, యూజర్ నేమ్స్ చాలా ఉంటాయి కదా, సిమిలర్ గా ఉంటాయి, అది బెటర్ కదా. ఓకే, సో ఉంది కదా అని పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి సెలెక్ట్ చేసుకొని బోల్డ్స్ బ్లాక్లు ఇవి వాడి ఇలాంటివి చేయకూడదు. ఎంత మినిమలిస్టిక్ గా ఉంటే అంత మినిమలిస్టిక్ అప్రోచ్మెంట్ అంత బాగుంటుంది. సో ఎక్కడ మనం దీన్ని తగ్గకుండా రెండింటిని సెలెక్ట్ చేసుకొని సో ఇది లాగిన్ స్క్రీన్, సైన్ అప్ స్క్రీన్. అదే వీటికి కలర్స్ కావాలంటే సో సెలెక్ట్ చేసుకొని మొబైల్ యాప్ లో సైన్ అప్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్ ఉన్నాయి కదా. లాగిన్ స్క్రీన్, లాగిన్, సో ఇలా మన కలర్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ చూడండి ఇక్కడున్న బాడీ కంటెంట్ టెక్స్ట్ యూజ్ చేశాను. సో తేడా ఏమి రావట్లేదు. సెలెక్ట్ చేసుకుంటే ఇది మ్యాక్స్ 25, 30, ఇది మనకి 12 to 14 మధ్యలోనే ఉంటున్నాయి. ఇది మరి 12. సో మ్యాక్స్ దాని యొక్క ఫార్మేట్ తీసుకుంటున్నా. అందుకే ఫార్మేట్ ఒకసారి మీరు చూడండి, నేను ఇది రిఫరెన్స్ కింద పంపిస్తాను మీకు. ఓకే, సో హ్యాంబర్గర్స్ ఇవన్నీ మీరు కావాలంటే మీరు తర్వాత మనం నిదానంగా మోడిఫై చేయొచ్చు. నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఐకాన్స్ ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఫ్రీ పిక్ నుంచి ఈ టైప్ ఆఫ్ అవతార్స్ కానీ ఏదైనా ఐకాన్స్ తీసుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మనం కలర్స్ లోనే ప్లేస్ చేద్దాం. సో క్లిక్ చేసుకొని మనకున్న థీమ్ కలర్ ఏంటి, సో ఆల్రెడీ ఫిగ్మాలో మనకున్న థీమ్ కలర్ ఒకటి ఉంది. సో కాపీ చేశాను, సెలెక్ట్ చేసి 35 ఇదే కదా. సో నేమ్, ఇక్కడ ఐకాన్స్ చాలా నీట్ గా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ రిమెంబర్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏదైనా
సో దీంట్లో గ్రీన్, సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ ఇచ్చి జస్ట్ ఒక పిక్సెల్ వేరియేషన్ వస్తుంది. ఇలా సో ఫర్గెట్ పాస్వర్డ్ కి క్లిక్ చేస్తాను. నాకు కావాల్సిన రెడ్ ని కొద్దిగా వేరియేషన్ తీసుకున్నాను. సో క్లిక్ చేసుకొని కలర్స్ ఫిల్ చేసుకోండి. సో మనకు కావాల్సిన కలర్స్ ని ఫిల్ చేసుకోండి. సో ఈ కలర్ ని ఇలా తీసుకోండి. ఓకే, ఇలా సేమ్ ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన లేదా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఫిల్ కలర్ తీసుకొని అంటే ప్రతిదీ ఎంత పర్ఫెక్షన్ గా స్టెప్ బై స్టెప్ సైజెస్ వైజ్ గా అలైన్మెంట్స్ వైజ్ గా గైడ్ లైన్స్ వైజ్ గా ఒక రూలర్ వైజ్ గా తీసుకొని నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో చూడండి. చిన్న స్క్రీన్ అయినా సరే కొద్దిగా నీట్ గా డిజైన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక స్టైల్ ఫ్యాషన్ సంబంధించిన దాన్ని సైన్ అప్ లాగిన్ చేసాము. ఓకే, సో ఇన్ కేస్ లాగిన్ చేస్తే ఏమొచ్చింది, మనకి ఓటీపీ స్క్రీన్ రావచ్చు. ఓకే, సో మనం పెట్టుకుంటే ఓటీపీ స్క్రీన్ తీసుకుందాం. కానీ దీని మీద కొద్దిగా రఫ్ ఇంట్రో రేపు చేద్దాం. రఫ్ ఇంట్రో చేసి నేను లైక్ ఆల్రెడీ అనుకున్న డిజైన్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో అబౌటస్ ఏముండదు, ఓటీపీ స్క్రీన్ ఉండేది. వన్స్ ఓటీపీ స్క్రీన్ అయిపోగానే మన హోమ్ పేజ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి హోమ్ పేజ్ సంబంధించిన దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఇందులో నుంచి ఎలిమెంట్స్ తీసుకుందాము. వన్స్ ఒకసారి హోమ్ పేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఇంకా పేజెస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ పేజెస్ ఇట్లా రావు, కానీ వేరే మోడల్లో వస్తాయి. సో వేరే మోడల్లో వస్తాయి కాబట్టి చూద్దాం. అసలు ముందు దాని తర్వాత వచ్చే స్క్రీన్స్ ని స్టెప్ బై స్టెప్ మనం ఏంటంటే వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ చేస్తే, వన్స్ వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్ ఏం చేస్తాము, మొబైల్ యాప్ స్క్రీన్స్ కి ఈజీగా డెవలప్ చేయగలుగుతాం. సో మన ఇష్టం అండి డిజైనింగ్. సో దీంట్లో గ్రేడియంట్స్ ఇవ్వలేమా? ఎందుకు ఇవ్వలేము? క్లిక్ చేసుకుంటే ఇవన్నీ గ్రేడియంట్సే కదా, అంతే కదమ్మా. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన గ్రేడియంట్స్ తీసుకొని వస్తున్నాయి లేవా. సో మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ని గ్రేడియంట్స్ కింద తీసుకోవచ్చు. ఉంది కదా అని ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకోకూడదని చెప్పాను నేను. సో హాస్పిటాలిటీస్ కి కలర్ యూజ్ చేస్తున్నట్టే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో అలా వద్దు సార్ అంటే ఐ డ్రాపర్ తీసుకొని ఇలా మనకు కావాల్సిన దాన్ని డిజైన్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ తీసుకోండి.
అలాగే ఒక 40 సైజ్ తీసుకోండి. క్లిక్ చేసుకొని ప్లే చేయండి. ఇక్కడ ఎప్పుడు మనం ప్రివ్యూ తీసుకుంటాం ఆటోమేటిక్ గా మన ప్రీ డిఫైన్ మొబైల్ లో కనిపించింది. అంటే ఆల్రెడీ మనకున్న ఎలిమెంట్స్ ప్రీ డిఫైన్ లో ఉంటాయి. సో ఇటువంటి బాగుంది స్క్రీన్స్ సింపుల్ గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఎంటీగా ఉంది స్క్రీన్. 4, 5, 6, 7 ఈ విధంగా జస్ట్ ఒకసారి చూడండి. ఈ స్క్రీన్స్ చూసిన తర్వాత నేను ఏం చేస్తానంటే రేపు డైరెక్ట్ గా మనం ఏం చేద్దామంటే హోమ్ స్క్రీన్స్ దగ్గర నుంచి కంప్లీట్ చేసుకొని రేపు మిగతా స్క్రీన్స్ చేశాను. ఈలో కుదిరితే నేను లాగిన్ స్క్రీన్స్ కావాలంటే నేను ప్రీ డిఫైన్డ్ గా నేను డిజైన్ చేస్తాను. ఓకే, అది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, బందేం లేదు. సో ఒక 1 or 2 స్క్రీన్స్ చేసిన హోమ్ పేజ్ దగ్గర నుంచి మళ్ళీ మనం రీడైరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం స్క్రీన్స్. వన్స్ అయిపోయింది అనుకోండి స్క్రీన్స్ ఒక 30 స్క్రీన్స్ కనుక ఒక 15 స్క్రీన్స్ చేసినా కూడా మిగతా స్క్రీన్స్ అని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. 15 to 20 స్క్రీన్స్. సో మనకున్న సైట్ లో ఎంతవరకు యూజ్ అవుతున్నాయో అంతవరకు మనం తీసుకొని ప్రొడక్షన్ వైజ్ గా వెళ్తాం. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి కేస్ స్టడీస్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో ప్రతిదీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్స్ కింద ఎలా చేయాలి ఏంటి అనేది కేస్ స్టడీస్ కింద వెళ్తాం. సో ముందు దీనికి మెయిన్ థింగ్ ఏంటి, దీని ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎలా డిజైన్ చేసామో దాన్నే స్టోరీ బోర్డ్స్ లో పేపర్ మీద పెట్టాలి. సో పేపర్ మీద పెట్టిన తర్వాత మనం ఒక డ్రాయింగ్ షీట్స్ మీద పెట్టిన తర్వాత మనకు ఆ హ్యాండ్ మూవ్మెంట్ ఫ్రీనెస్ తెలిసిద్ది. అలాగే ఐడియేషన్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి మనకి. సో ఎలా వస్తాయంటే ఇక్కడ ఇలా ఎందుకు పెట్టుకోవాలి, మనం వేరే మోడల్ లో తీసుకుంటాం కదా. సో ఇంకేమైనా ఆల్టర్నేట్ రిసోర్స్, ఇప్పుడు ఫోన్ పేకి గూగుల్ పేకి తేడా ఏంటి, దీంట్లో ఇప్పుడు ఇన్కేస్ ఇది ఫ్లిప్కార్ట్ సంబంధించింది అనుకోండి. సో మనం ఫ్లిప్కార్ట్ లోనే లాగిన్స్ ఎలా ఉన్నాయంటే మనకి అమెజాన్ లో లాగిన్స్ ఎలా వేరే విధంగా ఉంటాయి కదా, లేదా మింత్రా ఒకటి, ఈబే ఒకటి, ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. దీంట్లో లాగిన్స్ ఎలా ఉన్నాయి క్రాస్ చెక్ చేసుకొని దాని మాడ్యూల్ ని ఇక్కడ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని డ్రాయింగ్ షీట్స్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ మనం మీడియం ఫిలిటీ వర్క్ చేస్తాం. వన్స్ మీడియం ఫిలిటీ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ వెంటనే అయితే రేపు కుదిరితే మొత్తం డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, వన్స్ కంప్లీట్ అయిపోతుంది మీరు గ్యాప్ టైం తీసుకోండి. గ్యాప్ టైం తీసుకొని మీరు చేయండి. అది ఇప్పుడు స్టోరీ బోర్డ్స్ ఉన్నాయి, దీనికి పర్టికులర్ గా మనకంటే ఏంటంటే టైం పీరియడ్ అంటే ఏం లేదు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం కుదిరితే అప్పుడు మీరు స్టోరీ బోర్డ్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీని ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉండిద్ది. వన్స్ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి తర్వాత మనం ఏంటంటే ప్రొడక్ట్స్ అని కామన్ గా జరుగుతూనే ఉంటాయి. తర్వాత మనం యానిమేషన్స్ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.